ఇక్కడ జరిగేది ఎవరిది కళ్యాణం అంటే జగదానందకారకుడైనటువంటి రామచంద్రమూర్తి ఆయన. ఆయన అలాంటి రామచంద్రమూర్తికి సీతా మహాలక్ష్మినిచ్చి వివాహం చేస్తున్నారు. దానికోసమని ఈ అష్టౌ బ్రాహ్మణాన్ ప్రేషయిష్యని 8 మంది బ్రాహ్మణులను 8 దిక్కులకి పంపించారు. వీళ్ళు వచ్చి 8 మంది బ్రాహ్మణులు కూడా చెప్తున్నారు, ఈ ఫలాని సీతమ్మ ఉన్నది, ఆవిడ ఈ గోత్రానికి చెందింది. ఫలాని రామచంద్రమూర్తి ఉన్నాడు, ఆయన ఒక గోత్రానికి చెందినటువంటి వాడు, ఆయన గోత్రం ఫలానిది, ఈవిడ గోత్రం ఇది అని చెప్తామన్నమాట. ఈ చెప్పినప్పుడు ఆ గోత్రానికి సంబంధించినటువంటి ఋషులకి సంబంధించినటువంటి ప్రవరలు ఇవన్నీ కూడా చెప్తాం. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క గోత్రం అచ్యుత గోత్రం, సీతమ్మ వారి యొక్క గోత్రం సౌభాగ్య గోత్రం. ఈ సీతమ్మ వారిని చెప్పేటప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, రామచంద్రమూర్తి రాజు కదండి, సీతమ్మ వారు కూడా రాజకుమార్తె కదండి, మరి వాళ్ళకి వర్మ అని చెప్పాలి కదా అని. కానీ భద్రాచలంలో ఆ రామచంద్రమూర్తిని శర్మగానే వర్ణిస్తారు. అదేంటంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది వాళ్ళ మనస్సులో అనుకుంటూ ఉంటారు, శర్మ అని బ్రాహ్మణుల్ని పిలవాలి, వర్మ అని రాజుల్ని పిలవాలి అని. కానీ ఇది మామూలుగా లోకంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి ధర్మం అది. కానీ భగవంతుడి విషయంలో అలా కాదుట. అసలు బ్రాహ్మణుణ్ణి శర్మ అంటున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసునా? బ్రాహ్మణులకి భూసురులు అని పేరు. భూసురులు అంటే భూమి మీద ఉండేటువంటి దేవతలు అని, అంటే భూదేవతలు అని పేరు, భూసురులు అని. భూసురులు కనుక దేవతలకు శర్మ అని పేరు. శర్మ అనేటువంటి మాట బ్రాహ్మణులకని కాదు, శర్మ అనేటువంటి పదం దేవతలకు పేరు. దేవతలు వీళ్ళు భూదేవతలు గనక భూసురులైనటువంటి వీళ్ళని శర్మ అనమన్నారు తప్ప శర్మ అంటే వీళ్ళకి హక్కని కాదు అర్థం. అక్కడ రామచంద్రమూర్తి సీతమ్మ వారు దేవతలుగా ఉండి మన యొక్క కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు. రామచంద్రమూర్తిని సీతమ్మ వారిని దేవతలుగా భావిస్తేనే కదా మనం వారికి కైంకర్యం చేసేది. లేకపోతే ఎందుకు కైంకర్యం చేస్తాం? మామూలుగా ఎంతమంది రాజులు పరిపాలించలేదు, ఎంతమంది గొప్ప తేజస్సుతో వెలగలేదు లోకంలో. నిన్న మనం చెప్పుకున్నాం ఎదుర్కోలు ఉత్సవంలో, రామచంద్రమూర్తి వంశంలోనే రఘుమహారాజు అనేటువంటి వాడు పుట్టాడు. ఆయన కుబేరుడితో యుద్ధాన్ని ప్రకటించాడు. రామచంద్రమూర్తి తండ్రి దశరథ మహారాజు దేవతలకు కూడా యుద్ధాల్లో సహకరించాడన్నాం. అంత గొప్పవాళ్ళైన దైవం కనుక సాక్షాత్తు మహావిష్ణువే లోకంలో రామచంద్రమూర్తిగా అవతరించాడు కనుక ఆయనకు శర్మ అనేటువంటి పేరు. పరబ్రహ్మ శర్మణో నప్త్రే వ్యూహ వాసుదేవ శర్మణ పౌత్రాయ విభవ వాసుదేవ శర్మణ పుత్రాయ అంటూ రామచంద్రమూర్తిని శర్మగా భావిస్తాం. రాముడు ఎప్పుడైతే శర్మ అయ్యాడో సీతమ్మ వారు కూడా ఆ శర్మకు సంబంధించినటువంటి వంశమే అవుతుంది. ఆవిడ కూడా క్షీరార్ణవ శర్మణ పుత్రీం అంట. క్షీరార్ణవ క్షీర సముద్రం యొక్క పుత్రిక ఆవిడ.